ఆఫీసర్ని కొట్టేశాను. ఇప్పుడు మిలిటరీ ఆఫీసర్ లేచాడనుకో అంతేరా మన పని. మనము ఒక పని చేద్దాం, మన ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం పదా. ఎలాగో మన దగ్గర హెలికాప్టర్ ఉంది కదా. ఏమనుకుంటాడా నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నలుగురు ఉన్నాం కదా, ఇప్పుడు మనకి ఇంకొకరి హెల్ప్ కావాలి. అది ఎవరి హెల్ప్ అంటే లెస్టర్ హెల్ప్. లెస్టర్ మనకి కలిసాడనుకో మనం మంచిగా ఎంచక్క లెస్టర్ సీక్రెట్ బేస్ లో దాచుకోవచ్చు కదా. ఓకేనా చేస్తున్నాను. టైం అవుతుంది. అమ్మాయి లేపేశాడు. హలో లెస్టర్, నువ్వే మాకు హెల్ప్ చేయాలి. హెల్ప్ తర్వాత కానీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే రేపు ఎగ్జాక్ట్ మార్నింగ్ 10 వరకు సునామీ మీ ఇంటి దగ్గరికి రాబోతుంది. మీరు వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి, లేకపోతే సునామీ మీ ఇంటిని ముంచేస్తుంది. ఏంటి లెస్టర్ నువ్వు మాట్లాడితే నిజమేనా? ఓరి దేవుడా, అయితే వెంటనే నువ్వు మా దగ్గరికి రావాలి లెస్టర్. ఏదైనా చేసి రా, సరేనా? సరేలే, నేను ఏదైనా చేసి వస్తాను. మీరైతే సేఫ్ గా ఉండండి అప్పటి వరకు. రేపు మనం అయిపోయాం రా. రేపు సునామీ మన ఇంటి దాకా వస్తుందంటారా? ఇప్పుడు ఏం చేద్దాము? ఇల్లు వదిలేసి పారిపోదామా? It couldn't stop there. A perfect black espresso. Yeah. One. Look at this. She's making ice cream. Let's make that. Okay, then using the ice cube. Okay, bro, I got ice cubes. Then she puts the ice cube into this. I don't know what it is called in English. Me neither, but mine is small too. It's so hard to put it in. Yeah, she touched up with this one. And once again, I don't know what it is called in English. Once again, me neither. So I use rubber band as you did. Here it is. Syringe. She's doing this for what? Okay, syringe. I guess this is to suck the water out, but I can't suck it. Never mind. Ready to play ASMR. You guys have to play this real quick. It melts so fast. It always and giggles when the ice melts. But anyway, let's try. Look at this. She's making ice cream. Let's make that. Okay. ఇల్లు వెళ్ళిపోతున్నావు. ఏంటి సిగరెట్ తాగి పోతున్నావు? రికార్డ్ చేసిన మీ నాన్న చూపిస్తా. ఇగో ఈమె నా ఫ్రెండ్ శృతి. ఇప్పుడు ఈమె కూడా నాతో పాటు సిగరెట్ తాగడానికి వస్తుంది. ఇగో ఇది ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి. ఆమె ఫోన్ నెంబర్ కూడా నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను. సరే మీరు ఇంటుండండి, నేను ఇంటికి పోయి మంచిగా రెడీ అయిపోతా. ఇల్లు వెళ్ళిపోతున్నావు. ఇంటికి సిగరెట్ తాగి పోతున్నావు. రికార్డ్ చేసిన మీ నాన్న చూపిస్తా. ఇగో ఈమె నా ఫ్రెండ్స్. से बांधा एहसास दिल के रिश्ते का रिश्ता ये अपना रब की रुबाई मैं रहूं ना मैं तेरे बिना पूरा दिन तो तेरे बिना मैं रहूं ना आँखों से बांधा इतने जोश में यजमाना ये चेष्टा
సిగ్గేదో అంటాడు. నాకు ఎలా మెసేజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా మన ఇంట్లో వెయిట్ స్కేల్ కూడా లేదు. ఈ చిన్న చిన్న వాటికి కూడా నీకు ముట్టి మీద 26 ఏళ్ళు నీకు చిన్న సంవత్సరం మాట నీకు కాని సంవత్సరం అందుకే లేకుండా నేను నీకు పోవట్లేదండి నేను సెట్ చేసుకోలేదనుకున్నావా? ఎప్పుడో సెట్ చేసుకున్నా. అన్న వెరీ గుడ్ అన్నా గుడ్ గుడ్ వావ్ అన్న సూపర్ ట్రైనింగ్ ఎక్కడ నేర్చుకున్నావు వెరీ వెరీ గుడ్ అన్న అన్న టెస్ట్ చేసి చేసి పాస్ అయిపోయాడు కదా నచ్చిపోయి ఉండవు కొంచెం లెమన్ వాటర్ రాదు అరే అన్న ఇది కూడా పాస్ అయిపోయినా సభాష్ అన్న నువ్వు అరే అన్న ఇంకా నువ్వు పెళ్ళికి రెడీ అయిపోయావు నేను ఎవ్వరు చంపలేదు బెస్ట్ ఆఫ్ లక్ ఓయ్ నీకు ఒక సర్ప్రైజ్. అస్సలు కన్ను చెప్పకు. సర్ప్రైజ్. ఏంటి నాకు కారణమా కాదే కరెక్ట్ గా చూడు. ఇది పైకి తీసుకున్నావా కాదే కరెక్ట్ గా చూడు. ఏంటి నాకు ఏం అర్థమైతలేదు. ఏం తీసుకున్నావు? ఇచ్చిదానే ఇదంతా దుమ్ము ఉందన్నావు కదా, మొత్తం క్లీన్ చేసిన. ఈ రోజు అయితే మా బర్రెకి దుడ్డ పుట్టింది. ఇది పుట్టి అరగంట కూడా అయితే లేదు, ఇప్పుడే లేచి అర్థమని చూస్తుంది. ఇక చాలా సేపు కష్టపడి లేచి నిలబడ్డది కానీ ఆయన కిందనే పడ్డది. ఇక దుడ్డ లేచి ఎప్పుడు నడుతో చూద్దామని చిన్నపిల్లలు కూడా వెయిట్ చేస్తారు. ఇక మొత్తానికి అయితే దుడ్డ లేచి నిలబడ్డది. ఈ దుడ్డ లేచి పట్టిగా నడుతుంది కావచ్చు అనుకున్నా, కానీ చూద్దాం తల్లి దగ్గర పోయి పాల కోసం లెంకుతుంది. ఇక దీనికి పాలు ఎట్లా పట్టుకోవాలి అర్థమైతే లేనట్టుంది. అందుకే నేనే కొంచెం పట్టుకొని పాలు ఆగిపోతున్నా. ఇక దీనికి పాలు దొరికించడం కదా నష్టపెట్టి పెడతలేదు. ఎంత చేసిన సరే మళ్ళీ అక్కడికే ఉరుకుతుంది. ఇక పాలైతే గట్టిగా తాగింది. కనిపెట్టింది కావచ్చు, అందుకే సపరేట్ వచ్చి ఇక్కడ వండుతుంది. ఇక ఫస్ట్ సారి పిండిన పాలంటే మళ్ళీ బరైగా వస్తుంది. ఇక తర్వాత రోజు పిండిన పాలతో జున్ను అయితే చేసుకుంటాం. మీలో ఎంతో మందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మా బర్రెకి దుడ్డ పుట్టింది. చెప్పండి దీనిలో దీనిలో ఉంది. దొరుకుతావులో ఏదో ఓడిపోయాక వచ్చిన ప్రాజెక్ట్ ఏంటి ఈ దగ్గర పెద్ద పెద్ద పనులే చేస్తాం మీరు. ఆ తర్వాతలే కానీ ఫస్ట్ ఈ పెళ్లి వాల్యూస్ అయ్యాక పెన్సిల్ మరి పెద్ద ఉంది ఏంటంటే అంటే పిల్లగాడు ఆపి పెన్సిల్ వేసుకుంటే యూజ్ చేయాలి. నీ టౌన్ లో పెన్సిల్ ఇలా ప్లేస్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేయాలి. బిర్యానీ చేయలేకపోయినా అమ్మ చేతితో చేసిన వంటలో ప్రేమ ఉంటే చాలు. ఈ పప్పుని బాగా వండి వాళ్ళకి ఇష్టమైన పూరి చేసి పెడతా. పాన్ లో నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు పసుపు కడిగిన పప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పప్పులో సరిపడా నీళ్లు పోసి పప్పు మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించాలి. పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి దింపేద్దాం. ఇప్పుడు పప్పు సిద్ధమైంది కదా, అందులోకి పిల్లలకి ఇష్టమైన పూరీలు కూడా చేస్తున్నా. తింటూ ఎంత సంతోషపడతారు. అమ్మా మేము బిర్యానీ చేయమన్నాం కదా ఇంట్లో సరుకులు లేవు నాన్న, రేపు ఖచ్చితంగా చేసి పెడతా. ఇప్పుడు ఇవి తినండి. అమ్మా పూరి చాలా బాగుంది నువ్వు చేసిన పూరీనే నాకు చాలా ఇష్టం అమ్మ చేతి వంట తింటే కడుపే కాదు మనసు కూడా నిండిపోతుంది మా అమ్మ ప్రేమ మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఈ రోజు మాకు బిర్యానీ చేయవా చాలా రోజుల నుంచి బిర్యానీ తినాలని అనుకుంటున్నాం
అవునమ్మా, ఈరోజు తప్పకుండా చేయమ్మా. రే, మీరంత ఆశగా అడుగుతుంటే ఎలా కాదంటాను? ఈ రోజు మీకోసం బిర్యానీ చేస్తాను. ఏమండి, ఒళ్ళంతా కాలిపోతుందే. అయ్యో, ఇంత జ్వరం వచ్చిందా మీకు? ఏమో ఒళ్ళంతా నొప్పిగా ఉంది, లేవలేకపోతున్నా. రాత్రి నుంచి ఇలానే ఉంది, ఒళ్ళంతా నొప్పిగా ఉంది, చాలా నీరసంగా అనిపిస్తుంది. నిద్ర కూడా Just సరిగ్గా will do పట్టలేదు. some cover here, okay? లేచి ఏమన్నా తిని మాత్రలు వేసుకోండి, అప్పుడు జ్వరం కాస్త తగ్గుతుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుందండి. అసలు ఏం తినాలనిపించట్లేదు, నోరంతా చేదుగా ఉంది, నీరసంగా ఉంది, లేవడానికి కూడా శక్తి లేనట్టుంది. ఒక 10 నిమిషాలు ఆగండి, నేను వేడిగా అన్నం వండి ఎల్లిపాయ కారం చేసుకొస్తా. అది తింటే దెబ్బకి జ్వరం తగ్గిపోతుంది. ఎల్లిపాయ కారం తింటే దగ్గు, జలుబు, జ్వరం తగ్గిపోతుంది. వెంటనే చేసి తినిపించాలి. ఎండుమిర్చి, ఎల్లిపాయ రెబ్బలు, ఉప్పు, కొంచెం మసాలా, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా రోకల బండలో మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు వేడన్నంలో ఎల్లిపాయ ముద్ద వేసి ఆయనకి తినిపిస్తా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కారం కలిపి తినిపిస్తే జలుబు, జ్వరం అంతా పోతుంది. ఈ వేడి వేడి అన్నం తినండి, మీకు జ్వరం వెంటనే తగ్గిపోతుంది. ఇది తిన్నాక మాత్రలు వేసుకుని కాసేపు పడుకోండి. నాకు జ్వరం వచ్చిందని బాధపడలేదు, నన్ను ఇలా చూసుకునే నువ్వున్నావని గుర్తొచ్చి కన్నీళ్ళు వస్తాయి. అమ్మా, ఈరోజు మాకు బిర్యానీ చేయవా? అమ్మా, నాకు కూడా ఆ హోటల్లో తినాలని ఉందమ్మా. తప్పకుండా తిన్నాను తల్లి, నిన్ను తీసుకొచ్చి అక్కడే తినిపిస్తా. అమ్మా, మనం కూడా ఎప్పుడైనా హోటల్లో తినగలమా? తప్పకుండా తింటాను తల్లి, కానీ ఈ రోజు నీకోసం నేనే ఒక రుచైన వంట చేస్తా. హోటల్లో తినాలని నా బిడ్డ కోరిక తీరాలి. ఈ 2 గుడ్లతోనే తన కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా. హోటల్కి తీసుకెళ్ళలేకపోయినా హోటల్ రుచిని మాత్రం నా బిడ్డకి చూపిస్తా. ఈరోజు నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడాలి. దానికోసం నా చేతనైనంతా చేస్తా. ఇప్పుడు ఇందులో తెల్లన్నం వేసి ఉప్పు, మసాలా, సోయా సాస్, పెప్పర్ వేసి కలుపుకోవాలి నాన్న. అప్పుడే హోటల్ రుచి వస్తుంది. ఇదిగో తల్లి, నీకోసం చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. హోటల్లో తినాలన్న నీ చిన్న కోరికని అమ్మ ఇలా అయినా తీర్చింది. ఈ రోజు అమ్మ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ తిను తల్లి, కానీ ఒకరోజు నేను నా హోటల్కి తీసుకెళ్ళి నీకు నచ్చినవన్నీ కడుపు నిండా తినిపిస్తానన్నా. తల్లిని హోటల్కి తీసుకెళ్లేంత డబ్బు నా దగ్గర లేకపోయినా తనకి నచ్చిన వంట నా చేతితో చేసి కడుపు నిండా తినిపిస్తే చాలు. నా బిడ్డ కోసం అమ్మ చేసిన ఈ చిన్న మీ హృదయాన్ని తాకితే. చిన్నప్పుడు మా నాన్న ఎండలో అలసిపోయి ఇంటికి వస్తే మా అమ్మ ఎంతో ప్రేమగా ఎగ్ బిర్యానీ చేసి పెట్టేది. ఈ రోజు మా నాన్న కోసం నా చేత్తో మా అమ్మ స్టైల్లో నాన్నకి ఇష్టమైన ఎగ్ బిర్యానీ చేసి సర్ప్రైజ్ చేస్తా. ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి ఒక 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. బియ్యం నానేలోపు కొన్ని గుడ్లను ఒక గిన్నెలో వాటర్ పోసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇప్పుడు గిన్నె పెట్టి నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తాను. తర్వాత అల్లం, పసుపు, టమాటా ముక్కలు వేసి బాగా ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. మసాలా అంతా కలిసిపోయి నూనె పైన ఉడికించిన గుడ్లు వేసి కొద్దిసేపు మసాలా బాగా పట్టే వరకు ఉడికించాలి. మసాలా బాగా పట్టే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో 70% ఉడికిన బాస్మతి బియ్యాన్ని వేసి మూత పెట్టి 20 నిమిషాల పాటు దమ్లో ఉడికించాలి. ఏంటమ్మా ఇంట్లో ఇంత మంచి వాసన వస్తుంది? స్టైల్లో మీకు ఇష్టమైన ఎగ్ బిర్యానీ చేస్తున్నా.
ఆహా, అచ్చం మీ అమ్మ చేసిన ఎగ్ బిర్యానీ లాగే అద్భుతంగా ఉందమ్మా. రేపు స్కూల్లో ఫ్రెండ్స్ అందరితో కలిసి తిన్ను. థ్యాంక్స్ అమ్మా. రేపు నా లంచ్ బాక్స్ అందరికన్నా స్పెషల్ ఉంటుంది. అబ్బా, నీ స్నాక్ సూపర్ గా ఉంది. వాసనకి నోరు రుతుంది. ఇది మా అమ్మ ప్రేమతో చేసింది. మా అమ్మ చేసిన మా ఫ్రెండ్స్ అందరికి చాలా నచ్చింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అత్తయ్య, మీ కొడుకు బొబ్బట్లు చేయమన్నారు, కానీ నాకు చేయడం రాదు. బొబ్బట్లు చేయడం నేర్పుతారా? వాళ్ళకి మ్యాగీ అంటే చాలా ఇష్టం. అయితే వాళ్ళ కోసం స్పెషల్ మ్యాగీ చేద్దాం. పదండి, నేను చూపిస్తున్నట్టుగా ఒక్కసారి ట్రై చేసి తినండి. ప్రతిసారి ఇలానే చేసి పెట్టమని అడుగుతారు. మిల్ మేకర్ 65 చేద్దామా? అవునే, బయట కూడా వర్షం పడుంది. వేడి వేడిగా మిల్ మేకర్ 65 చేసుకుందాం పద. నేను మిల్ మేకర్ రెడీ చేస్తాను. సరే, అంతలో నేను నీళ్లు మరిగిస్తాను. నీళ్లు మరిగాయి, ఇప్పుడు మిల్ మేకర్ వేయాలి. త్వరగా తీసే, ఎక్కువసేపు ఉడికితే మరీ మెత్తగా అయిపోతాయి. నీళ్లు బాగా పిండేయాలి, అప్పుడే కరకరలాడుతూ వస్తాయి. అవునే, నీళ్లుంటే మసాలా కూడా సరిగ్గా పట్టదు. ఇప్పుడు ఇందులో కారం, పసుపు, అల్లం, ఉప్పు, కార్న్ ఫ్లోర్, ఒక రైస్ ఫ్లోర్, మిరియాల పొడి, చివరిలో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపు. ఇలా చేస్తే మిల్ మేకర్ 65 కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. మసాలా ఒక్కో ముక్కకి బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపితేనే ఫ్రై చేసినప్పుడు కరకరలాడుతూ వస్తాయి. మిల్ మేకర్ ని ఒక్కో ముక్కగా నెమ్మదిగా నూనెలో వేయాలి. మంట మీడియంలో ఉంచి బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తే కరకరలాడుతూ వస్తాయి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ వేయించాలి. అప్పుడే అన్ని వైపులా సమానంగా వేగుతాయి. చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చాయో. ఇప్పుడు టిష్యూ మీదకి తీసేద్దాం. వేడిగా ఉన్నప్పుడే చూస్తుంటేనే నోరూరిస్తోంది. వేడి వేడిగా మిల్ మేకర్ 65 రెడీ అయిపోయింది. చూడటానికే చాలా టేస్టీగా ఉంది. ఇవాళ 2 ఓరియో ప్యాకెట్స్ తో సూపర్ సాఫ్ట్ చాక్లెట్ కేక్ చేద్దాం. అబ్బా, చూస్తేనే టేస్టీగా ఉంటుంది. నేను కూడా హెల్ప్ చేస్తా. చికెన్ తీసుకొస్తా. ఏదో ఓటి వండు టేస్ట్ మాత్రం అదిరిపోవాలి. మీరు చికెన్ తీసుకురండి, మిగతా మ్యాజిక్ నా చేతుల్లో ఉంటుంది. ఒక్కసారి తిన్నా గుర్తుకే రాదు. చికెన్ ని ఒక్కసారి This is the final soft ice. I searched the tutorial on TikTok and I saw this final recipe. So let's try it out. Wow, final soft ice. Let's try that. You'll pour the ice cubes into the blender and blend it. Oh, I found in the video the blender is frozen. So let's freeze the blender first. So let's get my ice cubes. Yeah, let's get frozen blender and ice cubes. Pour it into the blender. Now pour it into the blender. Store it here. Now install it here. Are you opening my blender? The blender's broken. So what? This is how it's supposed to look like the smell. But look at mine. But the smell. But my smell is not ugly.